తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలు ఇవాళ నుంచి నామినేషన్ కూడా మొదలైపోయినాయి. మళ్ళీ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒక కార్యాలయాల్లో జిల్లాలలో చాలామంది ఆశాభావను మాకు టికెట్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. ప్రక్రియ మొదలైంది. 30 తారీఖు నామినేషను. భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లకు పోటీ చేస్తుంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధిస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే అడుగుతున్నాను. గతంలో మీరు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు, సరే అప్పుడు టీఆర్ఎస్ ఉండే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఈ రెండు పార్టీలో ఏమీ తేడా అని ఒక్కసారి ఆలోచించండి. ఆ పార్టీ కూడా రాష్ట్రాన్ని అప్పుల్లో దోచింది. ఆ పార్టీ కూడా తప్పుడు ఒక ప్రామిసులు చేసింది, వాగ్దానం చేసింది. ఆ పార్టీ కూడా రైతులకు ఏవో ఇస్తా అని చెప్పేసి కొన్ని రోజులు ఇచ్చేసి మళ్ళీ మర్చిపోయింది. ఆ పార్టీ కూడా మేము ఇల్లు కడతామని చెప్పేసి మర్చిపోయింది. ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఉద్యోగాలు ఇస్తానని మర్చిపోయింది. డెవలప్మెంట్ లేదు, రాష్ట్రాన్ని అప్పుల్లో తీసుకుపోయింది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అటు బీఆర్ఎస్ ఒక చూపెట్టే దోవలోనే నడుస్తూ ఉన్నారు. కాకపోతే బాధపడుతూ ఉన్నారు. అయ్యో మేము వచ్చిన తర్వాత మాకు దోచుకోవడానికి ఏం మిగలలేదే, మొత్తం ఆ కుటుంబం దోచుకుందే. మరి దోచుకున్నదంటే అది నేను చెప్పట్లేదు. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఒక కూతురే చెప్తా ఉన్నది, మా కుటుంబ సభ్యులందరూ కూడా పంచుకున్నారు, నాకు తక్కువ వచ్చింది, నన్ను జైలు కూడా పంపించారు, వాళ్ళు మాత్రం బయటనే ఉన్నారు, వాళ్ళని కూడా నేను జైలు పంపిస్తాను శపథంతో బయటకు వచ్చి ఈరోజు ఆమె చెప్తున్న మాటలు మేము చెప్పట్లేదు. ఇక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక మంత్రి మీద ఇంకో మంత్రి పేపర్లో రాయించడం, ఒక మంత్రికి తెలియకుండా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరితోనో వసూలు చేస్తూ ఉంటే ఆ మంత్రి ఓఎస్డీ వచ్చి తుపాకీ పెట్టి ఇండస్ట్రీస్ని బెదిరియటం. ఈ యొక్క 40% కమిషన్ గతంలో 10-15% ఉండేనట, ఇప్పుడు 30 నుంచి 40% కమిషన్ అయిపోయిందట. నేను అందుకే పోయినసారి అన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వము ఇది కాంట్రాక్టర్స్ ప్రభుత్వం, ఇది కాంట్రాక్ట్ల ప్రభుత్వం, ఇది కమిషన్ల ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి ఒక ఏదైతే అవినీతి అయినటువంటి ఒక ఈ రెండు పార్టీలు కూడా ఒక అవినీతి రహితమైన పార్టీ. ఏ పార్టీ అయితే ఈ దేశాన్ని 12 సంవత్సరాల నుంచి పరిపాలించి అనేక రాష్ట్రాల్లో పరిపాలించి ఎక్కడ కూడా అవినీతి సంఘటన జరగకుండా భారతదేశాన్ని ఒక మామూలుగా అభివృద్ధి మార్గంలో పెట్టి ఈరోజు వికసిత భారత్ వైపు తీసుకుపోయేటటువంటి ఒక ప్రయత్నం నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. దాంతో ప్రభావితమయ్యే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారికి వారు సపోర్ట్ చేస్తూ మన బీహార్లో బీజేపీని గెలిపించారు. అంతకుముందు జరిగినటువంటి ఒక ఎలక్షన్స్లో కూడా హర్యానాలో బీజేపీని గెలిపించారు, మహారాష్ట్రలో బీజేపీని గెలిపించారు. ఈరోజు మొత్తం దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, త్వరలోనే దక్షిణాదిగా తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు అవుతుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఇది డబుల్ సర్కార్ ఇంజన్, తెలంగాణలో కూడా డబుల్ సర్కార్ ఇంజన్ వస్తుంది. కాబట్టి ఆ డబుల్ సర్కార్ ఇంజన్ రాకముందు మున్సిపల్ ఎన్నికల్లో మేము కూడా నరేంద్ర మోదీ గారితో ఉన్నాము, మేము కూడా భారతదేశ అభివృద్ధిలో ఒక భాగంగా ఉన్నాము, మేము సైతం ఈ యొక్క అవినీతి పరులైనటువంటి రెండు పార్టీలకు బుద్ధి చెప్తాము బీజేపీతో కలిసి అని ఒక ప్రతిజ్ఞా సంకల్పం తెలంగాణ ప్రజలు తీసుకున్నారు. మిత్రులారా, మేధావులు ఈరోజు చాలామంది జాయిన్ అయ్యారు పార్టీలు. అడ్వకేట్ లాంటి మేధావుల వరగా చెందిన వాళ్ళే. మొన్ననే డాక్టర్లు చాలామంది ఇక్కడ జాయిన్ అయ్యారు పత్రికా సాక్షిగా. ఈరోజు చాలామంది ఇక్కడ న్యాయవాదులు జాయిన్ అయ్యారు. మోహిత్ అగర్వాల్ గారు, అదేవిధంగా వారితో సంబంధించిన చాలామంది న్యాయవాదులు ఈరోజు బీజేపీలో చేరి మేధావులందరూ కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు, మద్దతు పలుకుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు. నేను ఈ రాష్ట్రాల్లో ఉన్న మేధావులు మరొక్కసారి నేను అపీల్ చేస్తూ ఉన్నాను, వారిని కోరుతా ఉన్నాను. ఏ మేధావులైతే తెలంగాణని మనం ఆ రోజు తీసుకొచ్చినవో, తెలంగాణ వచ్చిన తర్వాత మేధావులు ఆలోచించారే ఎవరికి ఏం దొరికిందని. విద్యార్థులకు చదువు దొరుకుతున్నా సరిగ్గా, నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతున్నాయా,
రైతుకు సపోర్ట్ ఏదైనా దొరుకుతున్నదా? ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఉన్నది మన రాష్ట్రంలో? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో నేను అందరినీ మళ్ళీ కోరుతాను. నిన్ననే మా ఎమ్మెల్సీలు ముగ్గురు కూడా కలిసి ఏవిఎన్ రెడ్డి గారు, కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు వారు ఒక పెద్ద ధారణ పెట్టారు. రిటైర్డ్ ఎంప్లాయీస్కు పెన్షన్ల కోసం, రిటైర్డ్ ఎంప్లాయిడ్కు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం. బకాయిలు కోట్లాది రూపాయలు, విద్యార్థుల ఫీజు బకాయిలు, పేషెంట్లకు ఉన్నటువంటి ఒక వారి బిల్స్ బకాయిలు, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఒక ఈ రాష్ట్రంలో ఎందుకు కాంగ్రెస్కు ఓటేయాలి? మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దోచిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఇక టీఆర్ఎస్కి మనం ఎందుకు ఓటేయాలి అని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు, తెలంగాణ మేధావులు ఆలోచిస్తున్నారు. నేను మేధావుల్ని కోరుతా ఉన్నాను, కలిసి రండే బీజేపీతోని ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం బంగారు తెలంగాణ క్రియేట్ చేయాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ. సేవ్ తెలంగాణ, టు సేవ్ తెలంగాణ, ఓట్ బీజేపీ అని చెప్పే నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ముందు వస్తూ ఉన్నది. మిత్రులారా, మనం తెలంగాణ రక్షించుకుందాం, మన పిల్లల భవిష్యత్తును మనం రక్షించుకుందాం, తెలంగాణలో మన ఒక పిల్లల చదువుకు భవిష్యత్తును దగ్గర రక్షించుకుందాం, రైతుల బతుకుల్లో మార్పులు తీసుకొస్తాం, రైతుల్ని మనం రక్షించుకుందాం, తెలంగాణను రక్షించుకుందాం అనేది మీ ద్వారా నేను ఈరోజు కోరుతూ